రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అలాగే సురేంద్రబాబు కుట్ర చేశారు అని ఆరోపించారు. సింగనమల దగ్గర తన కార్ని టిప్పర్తో ఢీకొట్టి చంపాలని చూశారు అన్నారు. అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్తానంటున్నారు తోపుదుర్తి. నలుగురు మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? జగన్ గారు ఆ రోజు చెప్పారు, తేలిగ్గా తీసుకోవద్దు, చంద్రబాబు దుర్మార్గుడు, తేలిగ్గా తీసుకోవద్దు అని ఆ రోజు చెప్పారు. నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. మీ కాంబినేషన్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మా డ్రైవరు మంజునాథ్ అప్రమత్తంగా ఉండి స్ప్లిట్ సెకండ్లో కేవలము అర్ధడుగు దూరంలో మేము మిస్ అయ్యాం. మా మీదకి వచ్చిన లారీ అర్ధడుగు దూరంలో మిస్ అయ్యాం. వాడు డ్రైవర్ని గ్రామస్తులు బండి మీద రాలేసి నిలబెట్టినారు. పరిటాల సునీత, అమ్మిలేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. నిరూపించాల్సిన బాధ్యత, వారి నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, డీజీపీ గారిది. డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేము జనం బలంతో తిరుగుతున్నాం. జనము ఉన్నారు మాకు, జగను ఉన్నాడు మాకు. ఆ ధైర్యంతోనే ఈ 2 ఏళ్ళు పార్టీని నడుపుతాం. 4వ సంవత్సరం జనమే నడుపుతారు పార్టీని. 5వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేది విన్న తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాం.